హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి వంకాయ టమాటాతో కర్రీ కాకుండా ఇలా ఓసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇలా 250 గ్రామ్స్ వరకు వంకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే ముక్కలు నలబడకుండా ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కారాన్ని బట్టి 10-15 వరకు పచ్చిమిర్చిలను వేసుకోవాలి. పచ్చిమిర్చిలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపులో మిర్చిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఇలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోకి పెద్దదైతే 1, చిన్నవైతే 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. వీటిని ఇలా ఓసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం ద్వారా టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఇలా మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిర్చీలు వేసుకున్న మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను, టమాటాలను వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. దీనిని కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి. మనం ఇందులోకి సాల్ట్ని వంకాయ ముక్కలు, టమాటాలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, రుచి చూసి వేసుకోండి. ఇందులోకి పోపు కోసం ఇదే కడాయిని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలను వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోవాలి. 1 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 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 1 రెమ్మ కరి
తర్వాత ఈ పోపును పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయినట్లే. దీనిని అన్నంలోకైనా చపాతీలోకైనా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.